హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్. నేను మీ రాగదీప్తి. ఈరోజు మనం ఆలు మసాలా కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దీనికోసం మనం మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. సో అందుకనే మిక్సీ జార్ తీసుకొని కొన్ని మిరియాలు, కొన్ని లవంగాలు, ఒక 4 యాలక్కలు వేసుకోండి. తర్వాత కొద్దిగా చెక్క, అల్లం, వెల్లుల్లి, ధనియాల పొడి, కొబ్బరి పొడి, బాగా వాష్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసి ఒకసారి గ్రైండ్ చేసి మళ్ళీ నీళ్లు వేసి గ్రైండ్ చేసుకుంటే మనకు ఇలా పేస్ట్ లాగా ప్రిపేర్ అయిపోతుంది. ఇది పేస్ట్ ప్రిపేర్ చేసి పెట్టుకోండి. తర్వాత మీకు కావాల్సిన ఆలుని తీసుకొని బాగా వాష్ చేసి పీల్ చేసి పెట్టుకొని కట్ చేసి పెట్టుకోండి. నేను ఇక్కడ 2 ఆలులు తీసుకున్నా. దానికోసం చిన్నగా ఉన్న ఒక 3 టొమాటోలు, ఒక ఆనియన్ తీసుకున్నా, అవి కూడా కట్ చేసి పెట్టుకోండి. కరివేపాకు కూడా కొద్దిగా కడిగి పెట్టుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసి ఇందాక కట్ చేసి పెట్టుకున్న అన్ని ఆనియన్, టొమాటో, కరివేపాకు, ఆలు అన్నీ వేసేసేయండి. సో వేసేసి కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్ట్, కర్రీకి సరిపడా సాల్ట్ రాలుపు వేసాము. తర్వాత కొద్దిగా కారం వేసి బాగా ఫ్రై చేయండి. తర్వాత ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందాక ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా ఉంది కదా, అది కూడా ఒక గంట వేసి బాగా ఫ్రై చేయండి. తర్వాత కర్రీ సరిపడా వాటర్ వేసేసి లాస్ట్లో ఈ మ్యాగీ మ్యాజిక్ మసాలా ఉంటుంది కదా, అది కొద్దిగా వేయండి. ఇది ఆప్షనల్, మీకు కావాలంటే వేసుకోండి. మసాలా ఒకటి వేసుకున్నా బాగుంటుంది. ఒకసారి మిక్స్ చేసుకొని కుక్కర్ లిడ్ క్లోజ్ చేసేసి ఆలు కుక్ అయ్యేంత వరకు బాయిల్ చేసుకుంటే మన టేస్ట్ ఆలు కర్రీ రెడీ. ఇప్పుడు చూడండి, ఓపెన్ చేసి చూద్దాము. చూడండి ఎంతో అట్రాక్టివ్గా ఉంది కదా ఆలు. ఇది పూరీలోకైనా, చపాతీలోకైనా, రైస్లోకైనా బాగుంటుంది. మీకు నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.